రచ్చ గెలిచే సంగతి ఎలా ఉన్నా ముందు ఇంట గెలవాలని మాజీ మంత్రి అంబటి ఫిక్స్ అయ్యారా? అందుకే తన ఫోకస్ షిఫ్ట్ చేస్తున్నారా? స్టేట్ లీడర్ పేరుతో మొత్తం అటువైపే చూస్తే ఇక్కడ పునాదులు బెసుకుతాయని తెలుసుకున్నారా? ఇంతకీ అంబట్లో వచ్చిన మార్పు ఏంటి? ఏం చేస్తున్నారాయన? వైసీపీ ఫైర్ బ్రాండ్ గ్రూప్ లో కీలక నేత అంబటి రాంబాబు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై పార్టీ తరపున ఒంటికాల మీద లేస్తుంటారాయన. ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు చేయటంలో కూడా ముందుంటారాయన. గత ఎన్నికల్లో పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయాక ఆయన్ని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించింది అధిష్టానం. అయితే అది తాత్కాలికమే అనుకున్నారు. తర్వాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పగించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేస్తారన్న క్లారిటీ ఇచ్చినట్టయింది. అయితే ఆయన నియోజకవర్గం కన్నా ఎక్కువగా రాష్ట్ర స్థాయి సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ల మీదే ఫోకస్ చేసి విమర్శిస్తూ ఉంటారు. నియోజకవర్గ సమస్యలపై పెద్దగా ఫోకస్ పెట్టలేదన్న అసంతృప్తి కూడా క్యాడర్లో ఉందట. అయితే మొదటిసారిగా శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణం వ్యవహారంలో కేంద్ర మంత్రి పెమ్మసానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు అంబటి. ఆ తర్వాత మళ్లీ స్టేట్ పాలిటిక్స్ లో బిజీ అయిపోయారు. ఈ ఏడాది జనవరి 31న అంబటి ఇంటిపై కూటమి నాయకులు, కార్యకర్తలు దాడి చేసి విధ్వంసం క్రియేట్ చేశారు. ఆయన మీద కేసు నమోదు కావటం, జైలుకెళ్లటం ఆ తర్వాతి పరిణామాలు. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత తన ఇల్లు, ఆఫీస్పై దాడికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లా మాధవిలే కారణమని ఆరోపించారాయన. ఆ తర్వాత కాపు నేతలతో సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తిరిగి వైసీపీ కాపు లీడర్స్ పెట్టిన మీటింగ్స్ లో పాల్గొన్నారు. ఇలా తనని తాను రాష్ట్ర స్థాయి నేతగా ప్రమోట్ చేసుకునే పనిలో బిజీ అయిపోయారాయన. ఇప్పటి వరకు ఇదే తరహాలో వ్యవహరించిన అంబటి ప్రెజెంట్ తన ఫోకస్ షిఫ్ట్ చేసినట్టు తెలుస్తోంది. తాను ఇన్ఛార్జిగా ఉన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంపై ఫోకస్ పెడుతున్నారు. జూలై 15న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని కృష్ణబాబు కాలనీలో టీడీపీ నాయకుడు మల్లెల మూర్తి బంధువులు మహిళను వివస్త్రను చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గురిచేసింది. దానికి సంబంధించి ఎమ్మెల్యే గల్లా మాధవిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రాంబాబు. దాడికి పాల్పడ్డ టీడీపీ నేతను కాపాడేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించారంటూ ఆరోపించారాయన. అంతేకాదు పోలీసులకు ఫోన్ చేసి రాజీ చేసేందుకు కూడా శాసనసభ్యురాలు ప్రయత్నించారంటూ గట్టిగా టార్గెట్ చేశారు మాజీ మంత్రి. సరిగ్గా ఇక్కడే పరిశీలకులకు కొత్త డౌట్స్ వచ్చాయి. ఇన్నాళ్ళు స్టేట్ ఫోకస్ లో ఉన్న అంబటి ఇక నియోజకవర్గం వైపు చూడకుంటే కష్టమని అనుకున్నారా? అందుకే లోకల్ సమస్యల ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారా అంటూ మాట్లాడుకుంటున్నారు. రచ్చ గెలిచినా ఇంట గెలవకుంటే కష్టమన్న భావనతోనే గట్టిగా పోరాడాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అంతేకాదు తన ఇంటిపై దాడికి పాల్పడిన వారి మీద చర్యలు తీసుకోవాలంటూ పాదయాత్ర చేస్తానని ప్రకటించారాయన. ఈ క్రమంలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వైసీపీ నేతలందరికీ తన ఇంట్లో విందిస్తూ మద్దతు కూడగడుతున్నారట. ఇదే సమయంలో గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లా మాధవిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరోవైపు పెమ్మసానిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నట్లు ఏఐ వీడియో పోస్ట్ చేసి నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెంచారు. అంబటి పోస్ట్ చేసిన వీడియోపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఆయన మీద చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెమ్మసానిపై వీడియో పోస్ట్ చేయడానికి సంబంధించి అంబటిపై సిఐడి కేసు బుక్ చేసింది. పెమ్మసాని ఏఐ వీడియో వివాదాస్పదంగా మారడంతో తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి తొలగించిన అంబటి తర్వాత వెంటనే కేంద్ర మంత్రి మీద పాట విడుదల చేశారు. ఇలా వరుసపెట్టి తాను ఇన్ఛార్జిగా ఉన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పొలిటికల్ యాక్టివిటీ పెంచడం ద్వారా లోకల్లో పట్టు పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారన్నది పరిశీలకుల మాట.